హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1463కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి హానర్ 90 మొబైల్ మీద ఇప్పుడు డిస్కౌంట్ అయితే తీసుకొచ్చిందనమాట. యాక్చువల్గా దీనికి వీళ్ళు హానర్ డే సేల్స్ అని పేరు పెట్టారు. వీళ్ళు తీసుకొచ్చిందే లింగ్ బట్టి ఒక ఫోను, దాని కూడా వేపచ్చమైన ప్రైస్ పెట్టారు. దానికి ఇప్పుడు హానర్ డే సేల్స్ అని చెప్పేసి ప్రైస్ తగ్గించినట్టుగా తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా డిస్కౌంట్ వచ్చేసరికి ఒక 3,000 రూపాయలు అయితే వస్తుంది. ఇది కాకుండా ఐసిఐసి కార్డు మీద ఇంకో 3,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. టోటల్ డిస్కౌంట్ వచ్చేసరికి మీకు 6,000 అయితే వస్తుంది. ఇందులో మనకి బేస్ వేరియంట్ ప్రైస్ వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 37,999 రూపాయలు ఉండేది కదా, 31,999 రూపాయలకి అయితే వస్తుంది. 512GB వేరియంట్ 33,999 రూపాయలు అయితే ఉంది. అయినప్పటికీ ఇది ఇయర్ ఎండింగ్ వచ్చింది, ఇంకా మంచి మంచి మొబైల్స్ మార్కెట్లో వస్తున్నాయి. ఈ టైంలో వీళ్ళు ఈ ఆఫర్లు ఇచ్చినా ఎవరు లొంగేదైతే లేదు. మీరు కూడా లొంగమాకండి, బిగించుండండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం శాంసంగ్ షావమీ మార్కెట్ని సర్పాస్ చేసినట్టుగా కౌంటర్ పాయింట్ అయితే చెప్తుందనమాట. సో కౌంటర్ పాయింట్ చెప్పిన దాని ప్రకారం చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, ఇక్కడ శాంసంగ్ షావమీని సర్పాసింగ్ చేయట్లేదు, షావమీ డౌన్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో షావమీ తీసుకొస్తున్న మొబైల్ ఫోన్స్ మనం చూస్తున్నాము. సో రేట్లు అయితే ఎక్కువ పెట్టేస్తుంది. రెడ్మీ మొబైల్స్ అన్నీ మనకి ఈ మధ్య అలాగే తీసుకొచ్చింది. సో అదే వీళ్ళు డౌన్ఫాల్ కారణం అని నేను చెప్తాను. ఎందుకంటే శాంసంగ్ అంత ఓడపెలికింది అయితే ఏమీ లేదు. సో షావమీని దాటుకొని వెళ్ళిపోయేంత రేంజ్లో ఏమీ లేదు. బట్ వచ్చేసరికి ఇక్కడ షావమీ తగ్గింది కాబట్టి శాంసంగ్ ముందుకు వెళ్ళింది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈ ఇయర్ మనం చూస్తే షావమీని అయితే శాంసంగ్ చాలా కాలం తర్వాత కొట్టింది. ఇంతకుముందు శాంసంగ్ని కొట్టుకొని షావమీ ముందుకు వెళ్ళింది, ఇప్పుడు శాంసంగ్ మళ్ళీ కొట్టింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకు వాట్సాప్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్స్కి ఎప్పటి నుంచో ఈ ఫీచర్ అయితే ఉంది. మనం డాక్యుమెంట్స్ అంటే ఫైల్స్ రూపాన మనం వీడియో ఫైల్స్ కానీ ఫొటోస్ని కానీ మనం క్వాలిటీ అనేది పాడవకుండా ఏ క్వాలిటీ ఉంటే అదే క్వాలిటీతో అవతల వాళ్ళకి మనం పంపించేవాళ్ళం కదా. సో ఆ ఫీచర్ ఇప్పటి వరకు ఆండ్రాయిడ్లోనే ఉంది. బట్ ఇప్పుడు వరకు మనకి ఐఓఎస్ యాపిల్ యూజర్స్కి అయితే తీసుకురాలేదు. ఇప్పుడు కొత్త అప్డేట్ ద్వారా మనకి మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈ విధంగా క్వాలిటీ అనేది తగ్గకుండా ఒరిజినల్ క్వాలిటీతో అవతల వాళ్ళకి పంపించుకునే విధంగా ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు ఓన్లీ డాక్యుమెంట్సే పంపించుకునే వాళ్ళం ఐఓఎస్ యూజర్స్. ఇప్పుడు మనం వీడియోస్ అండ్ ఫొటోస్ని కూడా పంపించుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 12 గ్లోబల్ లాంచ్ టైం లైన్ అయితే బయటకు వచ్చిందనమాట. ఇప్పుడు అఫీషియల్గా OnePlus అయితే టీచ్ చేస్తుంది. ఇప్పటి వరకు మనకి గ్లోబల్ లాంచ్ జనవరిలో అవుతుంది అనేది ఎక్స్పెక్టేషన్సే లేదా రోమర్స్ అనుకోవచ్చు. OnePlus అఫీషియల్గా అయితే ఇప్పుడు వరకు కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు అఫీషియల్గా OnePlus కన్ఫర్మ్ చేస్తూ లాంచ్ ఎర్లీ 2024 అని చెప్పి వీళ్ళు టీచ్ చేస్తున్నారు. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జనవరి 24వ తారీఖుని ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తారని లీక్స్ అయితే ఉన్నాయి. OnePlus 12 అండ్ 12R ఈ రెండు మొబైల్స్ లాంచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి OnePlus నుంచే OnePlus 11R అలాగే OnePlus 10T ఈ రెండు మొబైల్స్కి Android 14 ఆక్సిజన్ OS 14తో అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో మీరు ఎవరైనా ఈ రెండు మొబైల్స్లో అంటే ఈ రెండు మోడల్స్ ఏదో ఒక మోడల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Redmi 13C 4G అలాగే 5G ఈ రెండు మోడల్స్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. మంచి ప్రైస్లోనే తీసుకొచ్చింది అనిపించింది నాకు. ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చెప్పేస్తాను. ఈ మొబైల్స్ రెండింటిలోనే మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మనకి 4G మోడల్, ఇంకోటి వచ్చేసరికి 5G మోడల్, రెండు వేరియంట్స్లో అయితే వస్తాయి. ఇందులో 6.74 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. రెండింటిలోనూ 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫుల్ HD ఇవ్వలేదు, ఇది కొంచెం డిసప్పాయింట్. 5G మోడల్కైనా ఇవ్వాల్సింది. ఇంకా MediaTek Helio G85 4G వేరియంట్లో ఉంటే 5G వేరియంట్లో MediaTek Dimensity 6100+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అదే 5G వేరియంట్కి వచ్చేసరికి 5 మెగాపిక్సెల్నే ఇచ్చారు, మరి ఏంటో అర్థం కాల. ఇక 5000 mAh బ్యాటరీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్స్ అయితే వచ్చాయి. ఇక ఈ మొబైల్స్ ప్రైస్ కనుక చూసినట్టయితే ముందుగా మనం 5G వేరియంట్ గురించి మాట్లాడుకుంటే 1000 రూపీస్ ఐసిఐసి కార్డు మీద బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది. సో ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్తో వీళ్ళు ఇక్కడ మనకి ప్రైజెస్ అయితే రివీల్ చేశారు. 4GB 128GB వేరియంట్ 9,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక 6GB 128GB వేరియంట్ 11,499, 8GB 256GB వేరియంట్ 13,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇది నేను చెప్పింది ఏంటి, కార్డ్ ఆఫర్తో కలిపి డిసెంబర్ 16వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక 4G వేరియంట్ మీకు 4GB 128GB వేరియంట్ 7,999 రూపాయలు పెడితే 6GB 128GB వేరియంట్ 8,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 256GB వేరియంట్ 10,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇవి కూడా మీకు బ్యాంక్ కార్డ్ ఆఫర్తో కలిపే. వీటిని సేల్స్లోకి వచ్చేసరికి మీకు 12వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు, డిసెంబర్ 12వ తారీఖు నుంచి. మీ దగ్గర ఐసిఐసి కార్డు ఉంటే సో మంచి ప్రైజెస్ అని చెప్తాను. సో ఈ ప్రైజెస్కి అయితే తీసుకోవచ్చు. 4G వేరియంట్ని స్కిప్ చేయండి. మీ బడ్జెట్ 8,000 అనుకుంటే అక్కడ 4G వేరియంట్ తీసుకోవచ్చు. లేదనుకుంటే మీరు మిగిలిన డబ్బులు వేసుకొని మీరు 5G వేరియంట్కి వెళ్ళండి. లేదు మీరు ఆగుతాను అంటే రియల్మీ
C67 మొబైల్ని అయితే లాంచ్ చేయబోతుంది. సో ఆ మొబైల్ ఆల్రెడీ మనం అన్బాక్స్ చేసి యూజ్ చేస్తున్నాం. అందుట్లో దీనికన్నా ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో వెయిట్ చేయండి. అది కూడా నేను అనుకోవడం ఇంచుమించు 10-11 వేల రూపాయల్లో ఆ మొబైల్ తీసుకొస్తారనుకుంటున్నాను. ఒకవేళ ఆ మొబైల్ వస్తే మీరు ఆ మొబైల్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక అలాగే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఈ మొబైల్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా, ఎలాగో రెడ్మీ 13C మొబైల్ లాంచ్ చేశారు కదా, లాస్ట్లో ఏదో ఒకటి ట్విస్ట్ ఇస్తున్నారు కదా, ఏదో పోస్ట్ క్రెడిట్ లాగా. సో అలాగ మనకి టీజ్ చేస్తున్నారు అనమాట. త్వరలో ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అది కూడా జనవరిలో అని చెప్పి తెలుస్తుంది. డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, జనవరిలో అయితే లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్స్ రెడ్మీ నోట్ 13 సిరీస్ మొబైల్స్ని చైనాలో సెప్టెంబర్ నెలలోనే లాంచ్ చేశారు. మరి ఇక్కడికి మన 13 ప్రో ప్లస్ మాత్రమే తీసుకొస్తారా, మిగిలిన మొబైల్ మోడల్స్ కూడా తీసుకొస్తారా చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ C67 5G ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. సో ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. డిసెంబర్ 14వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అఫీషియల్గా ఇప్పుడు రియల్మీ అయితే టీచ్ చేస్తుంది. యాక్చువల్గా నిన్న దీని గురించి మనం మాట్లాడుకున్నాం, బట్ నేను డేట్ రివీల్ చేయలేదు, ఎందుకంటే మనకి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కంపెనీయే రివీల్ చేసేసింది. అందుకే నిన్న మీకు చెప్పాను నెక్స్ట్ వీక్ మనకి ఈ మొబైల్ లాంచ్ అవుతుందని చెప్పి. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ఇప్పుడు కాదులేండి, నెక్స్ట్ ఇయర్ కూడా కాదు, అవతల అంటే 2025లో రాబోయే మొబైల్స్ అనమాట ఇవి. సో ఈ మోడల్స్లో మనకి S25 అంటే S25 ప్లస్ ఈ రెండు మోడల్స్లో సోనీ సెన్సార్ని అయితే చూడబోతున్నామట. యాక్చువల్గా శాంసంగ్ S22 సిరీస్ అప్పుడు వీళ్ళ ఓన్ ఐసోసెల్ GN3 50 మెగాపిక్సెల్ సెన్సార్ని అయితే యూజ్ చేసింది. తర్వాత S23 సిరీస్లో కూడా అవే యూజ్ చేసింది. ఇప్పుడు రాబోయే S24 సిరీస్లో కూడా అదే సెన్సార్ యూజ్ చేస్తుంది. బట్ మరి ఇప్పుడు చూస్తే కెమెరాస్ పరంగా చూస్తే సోనీ ముందు ఉందన్న సంగతి మన అందరికీ తెలిసిందే సెన్సార్స్ పరంగా. సో అది దృష్టిలో పెట్టుకొని అనుకుంటా మార్కెట్కి తగ్గట్టుగా మనం కూడా మోల్డ్ అవ్వాలని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే, అంటే నెక్స్ట్ ఇయర్ కన్నా అంత నెక్స్ట్ ఇయర్ తర్వాత తీసుకొచ్చే మోడల్స్లో మనకి S25 అండ్ S25 ప్లస్లో వీళ్ళు సోనీ సెన్సార్స్ని అయితే వాడబోతున్నారంట. ప్రస్తుతానికి ఇవైతే లీక్స్ అనుకోవచ్చు, రోమర్స్ అనుకోవచ్చు, ఇదేం శాంసంగ్ ఏం అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేసింది కాదు. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే iQOO 5G. సో ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇది యాక్సిడెంటల్గా బయటకు లీక్ అయిందని చెప్పి అయితే తెలుస్తుంది. వీటి ప్రీ బుకింగ్ ఆర్డర్లు నిన్నటి నుండే తీసుకుంటున్నారు. ఈ మొబైల్ మనకి 12వ తారీఖున లాంచ్ అయిపోతున్నారు. బట్ ఇప్పుడు చూస్తే వీటి ప్రైజెస్ అయితే లీక్ అయినాయి. ఇందులో 12GB 256GB వేరియంట్ 52,999 రూపాయలు అయితే ఉండబోతుందంట. 16GB 512GB వేరియంట్ 57,999 రూపాయలు ఉండబోతున్నట్టుగా. సో ప్రైజెస్ అయితే లీక్ అయినాయి. సో ప్రైజెస్ అయితే మాత్రం ఇంప్రెసివ్ ప్రైజెస్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రైజెస్ అయితే మాత్రం మంచి ప్రైజెస్లో తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి యాపిల్ తీసుకురాక దగ్గర ఒక 10 సంవత్సరాల తర్వాత అనుకుంటా ఆ లైట్నింగ్ పోర్ట్ని తీసి పక్కన పడేసి ఈ Type-C పోర్ట్ని అయితే తీసుకొచ్చింది. అది కూడా యూరోప్ ఆ కంట్రీస్లో వాళ్ళు తెచ్చిన ఆంక్షల వల్ల. సో అక్కడైతే వీళ్ళు దానివల్ల ఈ Type-C పోర్ట్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఇండియాలో కూడా 2025 జూన్ నాటికల్లా ఇండియాలో అమ్మే ప్రతి మొబైల్ ఫోన్స్, ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ యూనివర్సల్ పోర్ట్ మనకి Type-C ఉండాలనే చట్టాన్ని అయితే తీసుకురాబోతున్నారనమాట. సో దీనికి ఇప్పుడు యాపిల్ అయితే ఒప్పుకోవట్లేదని తెలిసింది. వీళ్ళు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోపోతే ఎంత. సరే యాపిల్ ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఆ టయానికి యాపిల్ ఆల్రెడీ మనకి Type-C పోర్ట్తో మొబైల్స్ తీసుకొచ్చేసింది కదా, ఒప్పుకోపోవడానికి ఏంటి కారణం అంటే యాక్చువల్గా iPhone 12 సిరీస్ని ఇప్పటికీ సేల్ అయితే చేస్తుంది కదా. ఇదే మాదిరిగా మన 2025 నాటికి 14, 13 సిరీస్ని అమ్మాలంటే ఇది లైట్నింగ్ పోర్ట్తో ఉన్నాయి. సో వాటిని మళ్ళీ Type-Cకి మార్చాలి. సో దీనివల్ల వీళ్ళకి మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది, చాలా ఖర్చుతో కూడిన పని అని చెప్పి వీళ్ళు అబ్బాయి కుదరదు అంటున్నారు. అంటే వీళ్ళు ఉద్దేశం ఏంటంటే ఇంకా డేట్ని పొడిగించమని అనమాట. సో వాళ్ళు అయితే అది చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మన గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే దీనివల్ల కన్జ్యూమర్కి చాలా ప్రాఫిట్ అయితే ఉంటుందని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. 2,259 కోట్ల రూపాయల వరకు ప్రాఫిట్ అయితే కన్జ్యూమర్కి కలుగుతుందంట. అది కాకుండా ఈ వేస్ట్ అనేది కొద్దిగా తగ్గించిన వాళ్ళం కూడా అవుతామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఏదేమైనప్పటికీ మంచి నిర్ణయం, త్వరగా తీసుకొస్తే మంచిది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మెటా నుంచి ఫేస్బుక్ నుంచి మనకి ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ పంపించుకునే ఫీచర్ అయితే ఉండేది కదా. అంటే ఫేస్బుక్ మెసెంజర్ నుంచి ఇన్స్టాగ్రామ్కి ఎవరికైనా మనకు కావాలంటే మెసేజ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఆ ఫీచర్ని అయితే మెటా తీసేస్తుంది అనమాట. దానికి రీజన్ ఏంటనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఈ మెసెంజర్ యాప్లో వీళ్ళు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఇంకా పెంచబోతున్నట్టున్నారు. ఇంకా దానికి సెక్యూరిటీ పరమైన ఎక్కువ కేర్ తీసుకోబోతున్నట్టున్నారు. సో దీనికి ఇది అర్థం కాకూడదని చెప్పి తీసేస్తున్నారని అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ ఫీచర్ని వీళ్ళు తీసుకొచ్చి 3 years అవుతున్నట్టుంది. సో ఇప్పుడు చూస్తే వీళ్ళు ఈ ఫీచర్ని అయితే ఉష్కాకి చేసేసారు. ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.